వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ ఎన్ఆర్ఐ తెలుగు ట్రావెలర్. ఈరోజు డేటు 3 జనవరి 2025. ఇప్పుడిప్పుడే లైట్ స్నో పడుతుంది. అసలు స్నో ఎందుకు పడుతుంది అంటే వర్షం పడేటప్పుడు ఆకాశంలో వాతావరణం -డిగ్రీలో ఉంటే వర్షపు నీరు గడ్డగట్టి స్నోగా మారి భూమి మీద పడుతుంది. లైట్ స్నో అంటే సన్నటి పిండిలాగా పడుతుంది. హెవీ స్నో అంటే ఫ్లేక్స్ లాగా అంటే అటుకుల సైజులో పడుతుంది. స్నో పడేటప్పుడు భూమి మీద టెంపరేచర్ -డిగ్రీలలో లేకుంటే భూమి వేడికి పడ్డ స్నో పడ్డట్టే కరిగిపోద్ది. భూమి మీద కూడా టెంపరేచర్ మైనస్ లో ఉంటే పడ్డ స్నో కరగదు. పడ్డ స్నో పడ్డట్టు భూమి మీద పేరుకపోతుంది. లైట్ స్నో కాబట్టి భూమి మీద రవ్వలాగా పడ్డది. ఇవాళ తేదీ 6 జనవరి 2025. ఇవాళ హెవీ స్నో పడుతుంది. మార్నింగ్ నుండి అర్ధరాత్రి నుంచే స్నో పడుతుంది, స్టార్ట్ అయింది. స్నో చాలా తేలికగా దూదిలాగుంటది. భూమి మీద స్నో పేరుకపోయినప్పుడు పిండి నేర్పినట్టుగా ఉంటది. స్నో ఇప్పటికే 4-5 ఇంచుల మేర పేరుకపోయింది, ఇంకా పడుతుంది. స్నో ఆగిపోలేదు. ఇవాళ అర్ధరాత్రి వరకు పడుతూనే ఉంటది. ఇంకా హెవీ స్నో పడుతుంది. స్నో పడేటప్పుడు మనం స్నోలోకి వెళ్ళి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవాలంటే 1-2 మినిట్స్లో తీసుకొని రావచ్చు. అంతకంటే ఎక్కువసేపు ఉంటే చేతులు గడ్డగట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది, వంకర్లు పోతుంటాయి. మ్యాక్సిమం 3-4 మినిట్స్ వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువసేపు ఉండాలంటే మాత్రం కంప్లీట్ జాకెట్స్, షూస్, గ్లౌస్, క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. మొత్తం స్నోకు తట్టుకునే డ్రెస్సులు వేసుకొని గ్లౌస్, క్యాప్ పెట్టుకుంటే చాలాసేపు ఉండొచ్చు. హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా ఉండొచ్చు. ఇక్కడ చాలా మంది స్నో టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవి స్నో తట్టుకునే డ్రెస్సులు వేసుకొని, గ్లౌస్, క్యాప్, ఆ స్నోలో నడిచే షూ వేసుకొని వెళ్తారు. పని చేయడానికి కానీ లేకుంటే ఆడుకోవడానికి. పిల్లలైతే స్నోలో చాలా ఆడుకోవడానికి ఆ స్నో డ్రెస్సులు వేసుకొని స్నోలో ఆడుకుంటారు. ఇప్పుడు ఒక 3 మినిట్స్ నేను బయట ఉన్నందుకు నా చేతి వేలు మొత్తం వంకర్లు పోయినాయి. వెంటనే ఇంట్లోకి వెళ్ళి వేడి నీళ్ళల్లో చేతులు పెట్టినా. మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి 1 మోర్ సెల్ఫీ ఇన్ ది స్నో. సెల్ఫీ వీడియో కోసం బయటకు వచ్చిన 1 మినిట్ కొరకే కాబట్టి జాకెట్ వేసుకోలేదు, గ్లౌస్ వేసుకోలేదు. వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవాలి, లేకుంటే చలికి తట్టుకోలేం. ఇప్పుడు కూడా స్నో పడుతుంది. సాయంత్రం అయింది. కార్లు, రోడ్లు, ఇంటి కప్పులు అన్నీ స్నో తోటి కప్పుకపోయినాయి. దాదాపు 6 ఇంచుల స్నో పడ్డట్టుంది. ఇప్పటికే ఇంకా పడుతుంది రాత్రి వరకు. ఇట్లా హెవీ స్నో పడ్డ రోజు ఆఫీసులకు, స్కూళ్లకు సెలవులు ఇస్తారు. తర్వాత స్నో ఆగిపోయిన తర్వాత రోడ్లన్నీ క్లియర్ చేస్తారు. రోడ్డు మొత్తం స్నో అంతా పక్కకు నెట్టేసి రోడ్లు క్లీన్ చేస్తారు. మన ఇంటి ముందు ఫుట్పాత్లు కానీ, మన కార్ గ్యారేజ్ ముందు డ్రైవ్ వే కానీ మనమే క్లీన్ చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొందరు స్లోలో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంకేం క్లీన్ కాలేదు. ఫుట్పాత్లు కానీ రోడ్ కానీ ఏం క్లీన్ కాలేదు. ఫుల్ స్నో తోటే ఉన్నాయి, కవర్ అయి ఉన్నాయి. ఇట్లా ఫుల్ స్నో పడ్డప్పుడు కొందరు పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ ఇంటింటికి తిరిగి ఇంటి ముందు స్నో క్లీన్ చేయాలని అడుగుతారు. $20-30 ఇస్తే ఇంటి ముందు స్నో క్లీన్ చేసిపోతారు. లేకుంటే మన ఇంటి ముందు మనమే క్లీన్ చేసుకోవాలి. రోడ్ల పైన, ఫుట్పాత్ల పైన, పబ్లిక్ ప్లేసులలో ఉన్న స్నో అంతా కమ్యూనిటీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ క్లీన్ చేస్తుంది. ఎవరి ఇంటి ముందు ఫుట్పాత్లు కానీ, వాళ్ళ ఇంటి ముందు డ్రైవ్ వేలు కానీ ఆ ఇంటి వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. 5-6 ఇంచుల స్నో ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం. మన ఇంటి ముందు మనం క్లీన్ చేసుకోకుంటే అది గడ్డగట్టితే మనకు తర్వాత కష్టం అవుతుంది. ఇప్పుడు అది మన రవ్వలాగా, పిండిలాగా ఉంది కాబట్టి ఈజీగా మనం ఆ స్నోను క్లీన్ చేయొచ్చు. అదే వర్షం పడ్డా అది గడ్డగట్టినా కానీ చాలా గట్టిగా అయిపోయి అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఈజీగా ఉన్నప్పుడు వెంబడే క్లీన్ చేసుకుంటే, ఇవాళ రాత్రి కూడా ఇంకా స్నో ఉంది కానీ ఇప్పుడు మనం క్లీన్ చేసినాక మళ్ళీ కొంచెం స్నో పడ్డా అది లైట్గానే ఉంటుంది. రేపు మార్నింగ్ ఈజీగా అవుతుంది. అందుకనే ఇప్పుడు సాయంత్రం మన ఇంటి ముందు మనమే క్లీన్ చేసుకుంటున్నాం.
కారు మీద కూడా చాలా స్నో ఉంది, 5-6 ఇంచుల స్నో ఉంది, అది కూడా క్లీన్ చేయాలి. ఇది డ్రైవ్ వే, మన గ్యారేజ్ ముందు డ్రైవ్ వే, మన ఇంటి ముందు ఇంటి వరకున్న ఫుట్పాత్, మన ఇంటి ముందు ఎంత దూరం ఉంటే అంత దూరం మన ఫుట్పాత్, మన డ్రైవ్ వే, మన కార్లు బయటకు వెళ్ళేది, మన ఇంట్లోకి వచ్చేది, మన డ్రైవ్ వేని మనమే క్లీన్ చేసుకోవాలి. పారతోని ఇసుకెత్తి పోసినట్టు ఆ స్నో అంతా మనకు పక్కకు కుప్పేసుకుంటే సరిపోద్ది, సైడ్కు జరిపితే మన డ్రైవ్ వే క్లీన్ అవుతుంది. ఇక్కడ ఇంటికి రోడ్డుకు మధ్యలో చాలా ప్లేస్ ఉంది. 4 కార్లు పట్టేంత విశాలమైన డ్రైవ్ వే, దాదాపు 6-7 ఇంచుల పైన స్నో. సో ఇంత పెద్ద ఏరియా క్లియర్ చేయాలంటే ఇద్దరు మనుషులు చేసినా కానీ దాదాపు అరగంట పైనే పడుతుంది. కారు మొత్తం క్లీన్ చేయాలి, నిండా మొత్తం స్నోనే ఉంది. పిండికి గుంజినట్టు కిందికి గుంజి పడేస్తే కిందికి పడిపోతుంది. బ్రష్ తోటి చాలా ఈజీగా వస్తుంది. అదే ఇప్పుడు చేయకుంటే వర్షం పడ్డాకైతే అది మొత్తం గడ్డ కట్టుకొని పోద్ది, రాదు, అతుక్కొని పోద్ది. అప్పుడు చాలా కష్టమైంది తీయాలంటే. ఇట్లా ఫ్రీగా వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటేనే ఈజీ. గడ్డ కడితే ఆ కార్ పైంది కూడా అసలు పోదు, అతుక్కపోతుంది. రోడ్ మీద పడ్డది కూడా, భూమి మీద కూడా అతుక్కపోద్ది. అప్పుడు పారతోటి తీయాలన్నా కానీ చాలా కష్టమైద్ది. సో లక్కీలీ వర్షం పడలేదు. ఒక్కొక్కసారి స్నో పడ్డాక వర్షం పడుతుంది, వర్షం పడితే గడ్డ కట్టి అతుక్కపోతుంది. వర్షం పడకుండా ఇట్లా ఈజీగా వస్తుంది. దాదాపుగా క్లీన్ అయింది. ఈ డ్రైవ్ వే ముందు భాగం కూడా క్లీన్ అయింది. ఒకవైపు ఫుట్పాత్, ఇంకో వైపు ఫుట్పాత్ కూడా క్లీన్ అయినాయి. క్లీన్ అయిన తర్వాత ఇటువైపు ఫుట్పాత్, ఇంటి ముందు డ్రైవ్ వే, రెండో వైపు కూడా ఫుట్పాత్, మన ఇంటి మందం అయింది. ఆల్ క్లీన్. నెక్స్ట్ డే అంటే 7th జనవరి ఇది రోడ్లు క్లీన్ చేసే ట్రక్ రోడ్ పైన ఉన్న స్నోను సైడ్లకు నెట్టేస్తుంది. ఇంకా స్నో కరగలేదు. 3వ రోజు స్నో పడి ఇవాళకి 3వ రోజు 8th జనవరి. ఇది ఇంటి బ్యాక్ సైడ్ డెక్ మీద. టెంపరేచర్ ఇంకా మైనస్లోనే ఉంది. జస్ట్ 2-3 మినిట్స్ వరకు అయితే మనం చలిని తట్టుకోవచ్చు. అందుకే జస్ట్ ఫర్ 2 మినిట్స్ కోసం డెక్ మీద అంతా స్నో. షుగర్ కుప్ప చేసి నేర్పి దాంట్లో నడుస్తున్నట్టుంది. ఈ స్నోలో నడిస్తే మొత్తం టేబుల్ మీద, బెంచ్ల మీద కప్పుకుపోయింది. డెక్ పైన జాయిన్ మందం స్నో పేరుకుపోయింది. స్కూల్ బస్, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, స్కూల్కి వెళ్ళేటోళ్ళు వెళ్ళక తప్పదు. స్నో పడ్డ రోడ్లు క్లియర్ అయినాయి. జనవరి 10 స్నో పడి 4 రోజులు ఇవాళకి. ఎట్లుందా బయటని బయటకు వచ్చి చూస్తున్నా. స్నో ఏం కరగలేదు. 5వ రోజు 11వ జనవరి 5 రోజులైనా ఇంకా స్నో కరగలేదు. ఓన్లీ రోడ్లు, ఫుట్పాత్లు మాత్రమే క్లీన్ అయినాయి. మిగతాదంతా స్నో అట్లే ఉంది.
మొన్న మొత్తంగా క్లీన్ చేసిన కార్ మీద మళ్ళా అంత స్నో పడ్డది. ఇంకా స్నో ఏమాత్రం కరగలేదు. స్నో పడ్డప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే బయటికి స్నోలోకి వెళ్ళాలి. ఇంట్లో కూర్చుంటే సినిమాలో చూసినట్టే ఉంటుంది. ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్నోలోకి వెళ్ళి బయట తిరిగితే దాని స్నో యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఎంత స్నో పడుతున్నా కానీ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళంతా దానికి సరిపడా డ్రెస్సులు వేసుకొని బయటికి వెళ్తారు. ఈ స్నోలో ఆడుకునే పిల్లలు కూడా స్నో తట్టుకునే డ్రెస్సులు వేసుకొని గంటలు పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు. నేను కూడా స్నోలో నడిచే షూజు, జాకెట్, గ్లౌస్, క్యాప్ అన్ని పెట్టుకొని వచ్చిన. జస్ట్ వీడియో కోసం క్యాప్ తీసేసిన. ఈ డ్రెస్ తోటి నేను అరగంట సేపు కూడా స్నోలో ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. జస్ట్ ఫ్యూ యాక్టివిటీస్ ఇన్ ది స్నో. స్నో ఎక్స్పీరియన్స్ కొరకు కొన్ని యాక్టివిటీస్ స్నోలో. సెల్ఫీ ఫోటోషూట్ ఇన్ స్నో. చల్లగా ఉంది, ఇంట్లోకి వెళ్ళాలి. స్నో గడ్డగడితే ఇట్లా రోడ్కి అంటుకపోద్ది, గట్టిగా అవుతుంది గడ్డగట్టినప్పుడు. ఇది వెనక డెక్ మీద స్నో షుగర్ నేర్పినట్టు కనబడుతుంది. 12th జనవరి 6 రోజులైంది స్నో పడి. వాకింగ్ కోసం వచ్చినాం బయటికి. వాకింగ్ చేస్తున్నాం, స్నోలో వాకింగ్. ఫుట్పాత్లు క్లీన్ అయినాయి కాబట్టి వాక్ చేయొచ్చు. కాకుంటే చలి పెట్టకుండా ఆ డ్రెస్సులు వేసుకొని వాక్ చేయాలి. ఎక్కడ ఇంకా స్నో కరగలేదు, రోడ్లు ఫుట్పాత్లు తప్ప. కుప్పలు స్నో. ఇక్కడ ఫుట్పాత్ మీద కూడా కొన్ని ఇంకా స్నో కరగలేదు. అక్కడక్కడ ఆ చిన్న స్నో పాయింట్స్ ఉన్నాయి. అవి అతుకపోయి గట్టిపడి రోడ్డుకి అతుకపోయి ఉన్నాయి ఆ ఫుట్పాత్ మీద. వాటి మీద కాలు వేస్తే స్లిప్ అయి జారిపడే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్తగా నడవాలి. ఎవ్రీవేర్ స్నో స్టిల్. ఈ కారు మీద స్నో అట్లాగే ఉంది ఇంకా. ఇవాళ కూడా some more activities and photos in the snow for snow memory. జాకెట్, గ్లౌస్, క్యాప్, షూస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, చలి తట్టుకోవచ్చు స్నోలో. ఇక్కడ స్నోతో ఒక బొమ్మను చేసింది. ఇట్లా బొమ్మలు చేస్తుంటారు స్నో తోటి. మనం కదా ఇసుకలో బొమ్మలు చేసి ఆడుకున్నట్టు ఇక్కడ స్నో పడ్డప్పుడు ఇంటి ముందు ఇట్లా బొమ్మలు, మనిషి బొమ్మలు చేస్తుంటారు. స్నో దగ్గర ఫోటో. ఇదొక మనిషి బొమ్మ ఇంటి ముందు. ఇక్కడ స్నో పూర్తిగా కరగలేదు ఇంకా. అంత స్నో. ఈ ఇంటి ముందు ఇంకొక స్నో తోటి బొమ్మను చేసిండ్రు. ఈ బొమ్మకు కళ్ళు, ముక్కు, చేతులు, కొన్ని కట్టెపుల్లలతోటి, క్యారెట్ ముక్కలు వాటితోటి అట్లా బొమ్మలు చేస్తుంటారు, మనుషుల బొమ్మలు. స్నో పడ్డప్పటి నుంచి టెంపరేచర్ -లోనే ఉంది కాబట్టి స్నో మొత్తం కరగలేదు ఎన్ని రోజులైనా కానీ. ఎందుకంటే వర్షం కూడా పడలేదు కాబట్టి స్నో గట్టి పడలే, ఇంకా కొంచెం మెత్తగానే ఉంది. 9వ రోజు 15th జనవరి. ఇది డెక్ పైన కొంచెం స్నో కరిగింది. ఈ తడిచిన షుగర్ లాగా కనబడుతుంది కరిగిన స్నో. అక్కడక్కడ కొన్ని నీళ్లు, కరిగిన చిన్న నీళ్లు. ఇదంతా స్నో కరిగి మన దొడ్డు షుగర్ లాగా ఉంది స్నో.
10 రోజులైంది. 16th జనవరి. ఇంకా అసలు స్నో కరుగుతలేదు. ఎన్ని రోజులైనా 10 రోజులైనా కరుగుతలేదు. కాబట్టి వాకింగ్కి అయితే వస్తున్నాం. ఇక్కడ క్లీన్ చేయలేదు. ఇంటి ఫుట్పాత్ ఇంకా క్లీన్ లేదు. స్నో గట్టిగా అతుక్కపోయింది, భూమికి గట్టిపడ్డది. ఇక్కడ కరిగింది కాబట్టి ఆ నీళ్ళతో గట్టి పడుతుంది. జాగ్రత్తగా నడవాలి ఇక్కడ, లేకుంటే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ కూడా క్లీన్ లేదు. ఫుట్పాత్ అటు ముందుకు వెళ్ళలేము, సైడ్ గానే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫుట్పాత్ అంతా క్లీన్ కాలే. వాకింగ్ ఇన్ ద స్నో, డైలీ వాక్ ఇన్ ది స్నో సీజన్. కూల్ వెదర్, కూల్ ఎక్స్పీరియన్స్. చిన్నగా సన్న స్నో పడుతుంది. చిన్నగా చిన్న స్నో పడుతుంది. నెక్స్ట్ డే వాకింగ్ ఇన్ మైనస్ టెంపరేచర్. స్నో మధ్యలో నీళ్లు గడ్డగట్టినాయి. ఈ కారు మీద స్నో కొంచెం కరిగింది, పూర్తిగా కరగలేదు. స్కూల్ బస్ 11వ రోజు 17th జనవరి. కొంచెం కరిగిన స్నో కొద్దిగా వెట్గా ఉంది. అది గ్రౌండ్కి అతుకపోయింది, గట్టిగా పడుతుంది. కొంచెం గట్టి పడుతుంది. లైట్గా కరిగింది కాబట్టి గట్టి పడినట్టుంది. స్నో ముద్దకొస్తుంది. వర్షం పడినప్పుడు కూడా ముద్దకొస్తుంది. వర్షం ఎక్కువ పడితే గట్టిగా అయితే ముద్దకు రాదు, రాయిలాగా గట్టిగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా బాగుంది, గట్టిగా కాలేదు, పూర్తి గట్టిగా కాలేదు. దిగబడతలేదు, కొంచెమే గట్టిగా అయింది కాబట్టి దిగబడతలేదు. ఇక్కడ స్నో గట్టిపడి గడ్డగట్టింది. దాని మీద నుంచి నడిస్తే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే గట్టని సైడ్ నుంచి స్నోలో నడిస్తే స్లిప్ కాము. ఇక్కడ ఉప్పు చల్లిండ్రు, ఉప్పు చల్లితే స్నో కరిగిపోతుంది. ఫుట్పాత్ల పైన, రోడ్ల పైన ఉప్పు కానీ ఒక రకమైన కెమికల్ కానీ చల్లుతారు. అట్లా చల్లితే స్నో కరిగిపోద్ది. ఈరోజు డేట్ 19 జనవరి. ఇవాళ మళ్ళీ స్నో పడుతుంది. ఇంతకుముందు పడ్డ స్నో పూరగా కరగనే లేదు. స్నో ఫాలింగ్. స్నో మీద స్నో, మళ్ళీ స్నో పడుతుంది. ఇవాళంతా స్నో ఉంది. మళ్ళీ ఇదంతా స్నో నిండిపోవచ్చు, ఈ రోడ్లు, ఫుట్పాత్లు. ఇది జనవరి 6వ తారీఖున పడ్డ స్నో. 13 రోజుల నుంచి ఈ స్నో పూర్తిగా కరగనే లేదు. ఇవాళ మళ్ళీ స్నో పడుతుంది. పొద్దున్నుంచి పడ్డ స్నో ఇంత పేరుకపోయింది. దాదాపు 3-4 ఇంచుల స్నో ఇవాళ మళ్ళీ పడ్డది. మొత్తం కార్ మీద నిండిపోయింది.
ఇవాళ స్నో గట్టిపడ్డట్టుంది, అంటుకపోయింది కారుకు. లాస్ట్ టైం లాగా లేదు, అంత ఈజీగా క్లీన్ అయితలేదు. మొత్తం పట్టుకున్నది. ఇదంతా మార్నింగ్ నుంచి పడ్డ స్నోనే. ఫుట్పాత్లన్నీ మళ్ళీ స్నోతో పేరుకుపోయినాయి. ఇవాళ మళ్ళీ ఫుట్పాత్లు క్లీన్ చేస్తున్నాం. డేట్ 25th జనవరి. దాదాపు 19 రోజుల నుంచి ఈ స్నో కుప్పలు ఇంకా కరగనే లేదు. ఈ అక్కడక్కడ కార్ల మీద స్నో, ఈ నైబర్హుడ్లో ఉన్న స్నో ఇంకా ఏమాత్రం కరగలేదు. ఇంకా 10 రోజులైనా ఈ స్నో కరుగుతుందో లేదో డౌటే, చూడాలి. స్నో కరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ స్నో పూర్తిగా కరగకముందే గడ్డగట్టి రతకపోయింది. దీని మీద నడిస్తే జారి పడతాం. ఇక్కడ స్నో కరిగిన నీళ్లు లో టెంపరేచర్కు మళ్ళీ గడ్డగట్టినాయి, స్మూత్గా అట్టుకట్టినట్టు. దీనిపైన నడిచినా స్లిప్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్, NRI తెలుగు ట్రావెలర్, ఏ సీనియర్ సిటిజన్.